మేము పాఠశాలకు ఆలస్యం అయ్యాం. మేము బస్సును మిస్ చేసుకున్నాం. ధన్యవాదాలు. శుభోదయం పిల్లలు. ఇవాళ ఎవరో ఎక్కువ నిద్రపోయారని చూస్తున్నాను. దీన్ని చూడండి. ఫ్లోర్ ను చూడండి. హే స్టెఫీ, ఇక్కడ ఏదైనా విభిన్నంగా ఉందని చూసావా, లేక అది కేవలం నేను మాత్రమేనా? నీ భావం ఏంటో నాకు తెలిసినట్టు ఉంది. ఇది నిజంగా భిన్నంగా ఉంది. పిల్లలు, ఈ రోజు మీరు ఈ మ్యాజిక్ స్కూల్ బస్సులో ప్రయాణించే మంచి అవకాశాన్ని పొందుతున్నారు. కాబట్టి సరదాగా ఎంజాయ్ చేయండి. మీకు నా అవసరం ఉంటే నేను ఇక్కడే ఉంటాను. ఇది పాఠశాలకు సూపర్ ఫన్ ట్రిప్ గా ఉంటుంది. దీనిని ఎక్కువగా వాడుకుందాం. మీ గురించి నాకు తెలియదు, కానీ నాకు ఇది చాలా నచ్చింది. చాలా ఫర్రీ, చాలా ట్రెండీగా ఉంది. నా స్నేహితుల కోసం కొన్ని ఫోటోలు తీస్తే బాగుంటుంది. నోట్ ప్యాడ్, వాటర్ బాటిల్, నెక్లెస్. నేను అదృష్టవంతుడిని. పర్ఫెక్ట్ షాట్ కోసం ఇంకొకటి. మంచిదా? నాకు ఇది నచ్చలేదు. మరొకటి. ఇంకా ఒకటి మాత్రమే. నాకు ఫిల్మ్ అయిపోయింది. దీనిని తెరవుదా? ఏమిటి? ఫరీ నెక్లెస్, ఫరీ నోట్బుక్, ఫరీ అన్ని. క్షణం, కనీసం ఏదో ఒకటి ఫరీ కాదు. ఇది ఖచ్చితంగా సరదాగా ఉంటుంది, కానీ ఇది ముందుగా ఎలా ఉందో అలా చేయుదా. ఫన్ బూత్. ఇప్పుడు నాకు అర్థమైందా? నేను ఫన్ బూత్ లో పెట్టినందున సూట్ కేస్ ఫర్రీగా మారింది. నాకు తెలుసు, అన్ని ముందు ఎలా ఉన్నాయో అలా చేయడానికి నేను బూత్ లోకి వెళ్ళాలి. నేను ఒక ప్రతిభావంతుణ్ణి. ఇప్పుడు అంతా పూర్తయినందుకు నేను ఆశిస్తున్నాను. మీకు తెలుసా, నాకు ఇది కూడా నచ్చింది. ఇలా ఉండాలని నేను ప్లాన్ చేశాను. చాలా బొమ్మలు ఉన్నాయి. వావ్, ఇది ఏమిటి? క్షణం, ఏ సమస్య లేదు. నేను ఏమి చేయాలో నాకు తెలుసు. నేను పుస్తకం చదవడానికి సిద్ధంగా ఉన్నాను. హాహా, బాగుంది. అందమైన షూస్ నేను వేసుకోవాలా? ఖచ్చితంగా. గొర్జియస్ షూస్. అందమైన క్రౌన్.
ఇది అందంగా ఉంది కానీ ఏదో లేదు. అద్భుతమైన గొడుగు. వావ్, నాకు కావలసినదా. ఇప్పుడు నిజమైన రాజకుమార్తెలా అనిపిస్తోంది. చక్కటి దుస్తులు. వావ్, సీతాకోక చిలుక గూడు. పెద్ద లాలీపాప్. లాలీపాప్ కాదు, కేవలం బుడగలు. ఐస్ క్రీమ్ తయారు చేయండి. ఐస్ క్రీమ్ లేదు. ఆకుపచ్చ పువ్వు. చాలా అందమైన పువ్వు. చాలా చిన్నది, దానికి నీళ్లు పోయాలి. చాలా పెద్దది. పువ్వుకు ఒక స్నేహితుడు అవసరం. నేను ఓ పరిలా ఉండాలనుకుంటున్నాను. నేను ఒక పరి అయ్యాను. వావ్, నాకు సంగీతం నచ్చిందని ఇప్పుడే తెలుసుకున్నానేమో అనిపిస్తోంది. ఇక్కడ వారికి ఏముంది చూడవచ్చా? ఇది పనిచేస్తుందో లేదో తెలియదు, కానీ ప్రయత్నిద్దాం. సరే, ఇది పని చేయదని నాకు తెలుసు. డాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నేను డాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అది చేద్దాం. బాగుంది. మరొక క్యాసెట్ ప్రయత్నిద్దాం. అది మంచి వార్మప్, కానీ నిజమైన డాన్స్ ఛాలెంజ్ కు సిద్ధంగా ఉన్నారా? అవును, నేను ఛాలెంజ్ కి సిద్ధంగా ఉన్నాను. వెళ్ళేద్దాం. ఇప్పటి వరకు చేసిన ఉత్తమమైన నృత్యం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. మాకు ఒక ఆకుపచ్చది మిగిలింది. అదిని ప్లే చేద్దామా? ఆడు 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 ఆడు. తర్వాత స్కూల్ పిల్లలు. సరే స్కూల్ అందరూ, మనం తక్షణమే స్కూల్ కు వెళ్ళాలి. నేను పూర్తిగా మర్చిపోయాను. అవును అవును అవును. అందరూ వేచి నా స్కూల్ షెడ్యూల్ చెక్ చేయాలి. ఈ రోజు ఏ రోజు? తడివండి, ఇది ఆదివారం. వేచి ఏమిటి? ఆదివారం. 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 ఆదివారం సెలవు రోజు. హుర్రే. హుర్రే. ఏ అది చెడు, కానీ కనీసం మనం స్కూల్ బస్సులో సరదాగా గడిపాం. అందరూ ముందుగా మీ షెడ్యూల్ ను చెక్ చేయడం మర్చిపోవద్దు. మేము పాఠశాలకు వెళ్తున్నాం. అలెక్స్ మరియు దాసా ఇప్పటికే బయట ఉన్నారు. శుభోదయం. శుభోదయం.
అందమైన ప్రదేశం. మరుసటి విద్యార్థులను తీసుకోవడానికి త్వరపడండి. నేను స్టెఫీని చూస్తున్నానని అనుకుంటున్నాను. శుభోదయం స్టెఫీ. శుభోదయం. నేను పాఠశాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. స్టెఫీ హలో. మీరు ఏమైనా మర్చిపోయారా? అయ్యో, నా స్కూల్ బ్యాగ్. ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను. లోపల రండి. హలో. ఓ, ఇంకా 2 మంది విద్యార్థులు ఉన్నారు. నేను పాఠశాలకు సిద్ధంగా ఉన్నాను. కూల్. ఇది ఐవాన్. శుభోదయం. హలో ఐవాన్, మీరు వెళ్ళవచ్చు. మనం ఆలస్యమయ్యాము. మరొక విద్యార్థి ఎదురు చూస్తున్నాడు. హలో. హాయ్. మేము పాఠశాలకు వెళ్తున్నాం. మారియా ఆలస్యం చేసినట్లుగా అనిపిస్తోంది. మేము ఆమె లేకుండా వెళ్ళాలి. పిల్లలు, మీ సీటు బెల్ట్లు కట్టుకోవడం మరచిపోకండి మరియు స్కూల్కి వెళ్ళడం ఆనందించండి. నేనేమి విమానాలు కలిగి ఉన్నానో చూడండి. వావ్, నా వద్ద కూడా విమానం ఉంది. బాగుంది. నా దగ్గర కూడా ఉంది. ఎవరికి విమానం వేగవంతంగా ఉందో చూద్దాం. ఏ ఇది ఎవరు విసిరారు? పిల్లలు, మీరు బస్సులో భద్రతా నియమాలను పాటించాలి. అందుకే విమానాలు నిషేధించబడ్డాయి. సరే, నా దగ్గర ఇంకేదో ఉంది. ఏమిటి? నాకు స్లైమ్ కావాలి. నేను స్లైమ్ పొందుతాను. నా వద్ద కూడా స్లైమ్ ఉంది. నా దగ్గర కూడా స్లైమ్ ఉంది. పెద్ద స్లైమ్. మరియు ఇది నా స్లైమ్. ఖాళీ. నాకు అవసరం లేదు. గైస్, మీరు బస్సులో చెత్త వేస్తున్నారు. బస్సులో ఇది నిషేధించబడింది. బస్సు శుభ్రంగా ఉండాలి. క్షమించండి, నేను మళ్ళీ చేయను. ఈ బస్సులో మేము ఏదైనా సరదాగా చేయలేము. ఇది విసుగుగా ఉంది. కానీ నాకు ఒక ఆలోచన ఉంది. నిద్ర, అది సరదాగా ఉండదు. లుకలుక ఆట ఆడుదాం. అవును, ఆడుదాం. 1 2 3 4 5 6 7 8 9 10 వెళ్ళుదాం. మీరంతా బస్సులో ముఖ్యమైన నియమం: బస్సు కదులుతున్నప్పుడు మీ సీట్లు వదలకండి. సరే. ఓహ్, నాకు ఇప్పటికే పాఠశాల కనబడుతున్నది అనిపిస్తోంది.
నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. స్టెఫా, నాకు దానిని ఇవ్వవచ్చా? సరే. డైనోసార్. పిల్లలు ఆపండి, పాఠం ప్రారంభిద్దాం. సరే. ఈ జంతువు ఏ శబ్దం చేస్తుంది? పావు. చావు. కాదు కాదు కాదు, అది తోడు కాదు, అది కుక్క. వూఫ్ వూఫ్ వూఫ్. రఫ్ 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 వూఫ్ వూఫ్. ఆహ్. ఆపండి ఆపండి ఆపండి, నిశ్శబ్దం. మరుసటి జంతువుకు వెళ్దాం. ఇది సింహం. ఇది ఏ శబ్దం చేస్తుంది? నాకు తెలుసు. సరైనదా. ఇది ఆవు. ఆవు ఎలా శబ్దం చేస్తుంది? మూ. మో. కొంచెం గణితం చేద్దాం. స్టెఫా, 1 అరటిపండు ప్లస్ 1 అరటిపండు ఎంత? 2 అరటి పండ్లు. బాగుంది. దాస, 2 ఆపిళ్ళు మైనస్ 1 ఆపిల్ ఎంత? 3. అవును, మీరు సరైనదా. ఆహ్ 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 ఓ ఓ, తప్పు తప్పు తప్పు. 3 కాదు. దాసా దాసా 2. 1 తక్కువ చేస్తే మిగిలేది 1. 1. అవును, ఈసారి మీరు సరైనదా. 1. ఇవాన్, 1 అనాస పండు ప్లస్ 2 అనాస పండ్లు ఎంత? 3. మీరు ఎప్పుడు సరైనదా. ఇవాన్, బాగుంది. ఇప్పుడు రంగుల గురించి మాట్లాడుదాం. ఈ కారు ఏ రంగులో ఉంది? ఎరుపు. సరైనదా. ఈ జంతువు ఏ రంగులో ఉంది? ఇది నలుపు. కాదు, ఇది తెలుపు. ఇది నలుపు. తెలుపు. నలుపు. ఇది తెలుపు. నలుపు. తెలుపు. నలుపు. తెలుపు. జెబ్రా నలుపు మరియు తెలుపు. మీ అందరూ సరిగానే చెప్పారు. జెబ్రా నలుపు మరియు తెలుపు. మరియు చివరగా ఏ రంగులో ఉంది? పాఠం ముగిసింది. గుడ్ బై. Yay. బై 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 బై. మళ్ళీ కలుద్దాం. బై బై దాస. బై బై స్టెఫా. బై బై ఇవాన్. బై బై. మేము ఇంటికి వెళ్తున్నాము. మన బస్సు ఎక్కడ? మేము చాలా ఆలస్యంగా ఉన్నాం. ఓహో, ఇది మన బస్సు అని అనుకుంటున్నాను. శుభోదయం విద్యార్థులు. మీ సీటు బెల్ట్ కట్టుకోండి. మేము చాలా ఆలస్యంగా ఉన్నాం. అలాగే అలాగే. పోలీసు పోలీసు. అతను ఎక్కడికి వెళ్ళాడు? ఆ వైపు. వెళ్దాం. ధన్యవాదాలు మిత్రులారా. మేము పాఠశాలకు చాలా ఆలస్యంగా ఉన్నాం. వెళ్దాం. అలాగే. కిడ్స్ కేఫ్, పిల్లల కోసం కేఫ్. డోనట్స్, తాజా డోనట్స్. ఒక డోనట్ బాక్స్ ఇవ్వండి. ఇదిగో మీకు. ధన్యవాదాలు. మనం ఆలస్యమయ్యా. మీకు కొంచెం కావాలా? లేదు, మేము పాఠశాలకు ఆలస్యమైందా? అలాగే. వీడ్కోలు. లేదు, ఆపు.
ఇది మీది అని అనుకుంటున్నాను. ధన్యవాదాలు బిడ్డ. అయ్యో, హే, త్వరగా, మేము మా పాఠశాలకు ఆలస్యమైందా? నన్ను బిజీగా ఉన్నాను కనిపించదా? అలాగే, మేము ఎక్కడికి వెళ్తున్నాం? పాఠశాలకు. ఓహో, నాకు తెలుసు. వర్షం వర్షం. ఓ, నా వద్ద ఒక ఆలోచన ఉంది. గొడుగు. మేము పాఠశాలకు చాలా ఆలస్యంగా ఉన్నాం. నా వద్ద ఒక ఆలోచన ఉంది. గొప్ప బృంద పని. స్వాగతం. చివరికి మేము పాఠశాలకు చేరుకున్నాము. ధన్యవాదాలు. వీడ్కోలు. పాఠశాలలో మంచి రోజు గడపండి. అయ్యో, మళ్ళీ ఇది. తరలండి, స్కూల్ బస్సుకు సమయం అయ్యింది. హెచ్చరిక లైట్లు ఆన్. మిరుమిట్లు గొలుపుతున్న ఎరుపు లైట్లు ఆన్. ఆపు సంకేతం. అయ్యో, డాషా ఆలస్యం చేస్తుందని అనిపిస్తోంది. తరలండి. అయ్యో, లేదు, నేను ఆలస్యంగా ఉన్నాను. తరలండి, తరలండి. శుభోదయం. లోపల రా. శుభోదయం. నా కోసం ఆగండి, ఆగండి. నియమం నంబర్ 1, ఆలస్యంగా రాదు. నేను ఆలస్యంగా ఉన్నందుకు క్షమించండి. లోపల రా. అలాగే, వేరే వాళ్ళను తీసుకుందాం. సీట్ బెల్ట్ కట్టుకోండి. నియమం నంబర్ 2, బస్సులో పరుగులు లేదు. క్షమించండి. పిల్లలు, బస్సు కదులుతున్నప్పుడు కూర్చోవడం చాలా ముఖ్యం. అన్ని పూర్తయ్యాయి. శుభోదయం, ఆలిస్. హాయ్. లేదు, లేదు, ఆహారం అనుమతించబడదు. క్షమించండి. లోపల వెళ్ళండి. స్కూల్కి అన్ని సిద్ధమా? నాకు విసుగ్గా ఉంది. డాషా, పట్టుకో. ఇది ఎవరు చేశారు? అయ్యో, పిల్లలు, బస్సులో బంతి ఆడడం లేదు. డ్రైవర్ను విసిగించకండి. ఇది ప్రమాదకరం. క్షమించండి. నాకు చాలా విసుగ్గా ఉంది. పిల్లలు, చెత్త వేయవద్దు. క్షమించండి. ఇప్పుడు చెత్తను ఎత్తుకోండి, దయచేసి. పిల్లలు, మనం స్కూల్కి చేరుకున్నాం. దయచేసి ఒకరి తరువాత ఒకరు వెళ్ళండి. ఈవా, ఆగు. ఏమిటి? మీకు ఏదైనా మర్చిపోయారా? అవును, నేను నా బ్యాక్ ప్యాక్ ని మర్చిపోయాను. పిల్లలు, బస్సులో మీ వస్తువులను మర్చిపోవద్దు, ముఖ్యంగా మీ బ్యాక్ ప్యాక్ ను.
స్కూల్లో మంచి రోజు గడపండి. హలో టీచర్. హాయ్ పిల్లలు, నేడు మనం సాంద్రత గురించి ఒక ప్రయోగం చేయబోతున్నాం. అయ్యో వావ్, సాంద్రత అంటే ఏమిటి? సాంద్రత అనేది దాని పరిమాణంతో పోల్చితే ఎంత బరువుగా ఉందో తెలియజేస్తుంది. సాంద్రత గల వస్తువులు మునిగిపోతాయి మరియు తక్కువ సాంద్రత గల వస్తువులు తేలుతాయి. మొదట గ్లాస్ లో కొంచెం నీటిని పోయాలి. ఆ తరువాత మనం సమానంగా సిరప్ ను జత చేస్తాం. ఓహో, సిరప్. నాకు సిరప్ చాలా ఇష్టం. మరియు చివరిగా కొంచెం నూనె కలపాలి. ఇప్పుడు వాటిని విడిపోవడానికి కొద్ది నిమిషాలు వేచి ఉండాలి. వావ్ వావ్. మీరు చూడగలిగితే ఈ ద్రవాలకు వేర్వేరు సాంద్రతలు ఉన్నాయి. సిరప్ కు అత్యధిక సాంద్రత ఉంది కాబట్టి అది కింద ఉంటుంది, మరియు నూనెకు అతి తక్కువ సాంద్రత ఉంది కాబట్టి అది పైకి ఎగురుతుంది. మీరు ఇప్పుడు దగ్గరగా రావచ్చు. ప్రయోగం యొక్క రెండవ భాగాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారా? అవును. ఈ గ్లాస్ లో వేర్వేరు వస్తువులను ఉంచి ఏమి జరుగుతుందో చూడబోతున్నాం. అలాగే నాసా ముందుకు వెళ్లి మీ మెటల్ నట్టును గ్లాస్ లో పెట్టండి. అయ్యో, అది మునిగిపోయింది. అవును, మెటల్ నట్టు అన్ని ద్రవాలకు కంటే సాంద్రత ఎక్కువగా ఉన్నందున కిందికి మునిగిపోయింది. ఈవా, ఇది నీ తుర్. నేను ద్రాక్షను పెడతాను. ఆ, ఇది ఎందుకు జరిగింది? ఇది నూనె కన్నా ద్రాక్ష సాంద్రత ఎక్కువగా ఉన్నందున మరియు నీటి కంటే తక్కువగా ఉన్నందున జరిగింది. లెగో ముక్క నూనెను దాటి నీటి మీదే ఆగిపోతుంది. ఇప్పుడు స్పాంజ్ ముక్కల సమయం వచ్చింది. అవి అన్నీ కలిపి వదిలేద్దాం. వావ్. అన్ని ద్రవాలు ఘనంగా ఉండటం వల్ల స్పాంజ్లు చాలా పైన ఉంటాయి. చాలా బాగుంది. ఇప్పుడు ఘనత అంటే ఏమిటో నాకు తెలుసు. సరే పిల్లలు, తరగతి ముగిసింది. మధ్యాహ్న భోజన సమయం. మళ్ళీ కలుద్దాం. హే అమ్మాయిలు, చూడండి, నా వద్ద మైండ్ క్రాఫ్ట్ థీమ్ లంచ్ బాక్స్ ఉంది. ఇక నేడు నా వద్ద మారియో శైలిలో ఆహారం ఉంది. దశ, నీ వద్ద ఏముంది? నా ఆహారం నేడు లెగో శైలిలో ఉంది. మీరు పంచుకుంటారా అమ్మాయిలు? నాకు ఇది గొప్ప ఆలోచన అని అనిపిస్తుంది. సరే చేయుదాం. ఓహ్, ఇది ఏమిటి? ఇందులో బియ్యం ఉంది. దాన్ని ప్రయత్నిద్దాం. నేను ఈ లెగో తలని ప్రయత్నించబోతున్నాను. మీరు పంచుకుంటే ప్రతిదీ రుచిగా ఉంటుంది. హాయ్ తరగతి, ఇక నేడు మనం ఫుట్బాల్ ఆడుతున్నాం. కానీ ముందుగా మనం వార్మప్ చేయాలి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. దశ, నువ్వు నా టీంలో ఉన్నావు. మనం ఎడమ వైపు వెళ్ళి మీరు కుడి వైపు ఉండాలి. వెళ్ళుదాం. దశ, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? బంతి ఈ వైపు ఉంది. ఓహో, దశ, నువ్వు ఏమి చేశావు? ఆందోళన చెందవద్దు, నేను దీన్ని సరిచేస్తాను. సరే, చూద్దాం. నేను చెప్పాను. గుర్తుంచుకోండి పిల్లలు, ఎల్లప్పుడూ స్కూల్ బస్ నియమాలను పాటించండి మరియు సురక్షితంగా ఉండండి. నా డైనోసార్ని చూడండి. వావ్. ఓహ్, లేదు. స్టెఫీ, నువ్వు ఎక్కడ ఉన్నావు? స్టెఫీ, నువ్వు ఎక్కడ ఉన్నావు? స్టెఫీ ఎక్కడుంది? ఆమె చాలా ఆలస్యం చేసింది. ఆమె 9 గంటలకి ఇక్కడ ఉంటుందని మేము అంగీకరించాం. అయ్యో, నేను ఎక్కువగా నిద్రపోయాను. నేను ఇప్పుడు అలెక్స్ మరియు దశతో ఉండాలి. పోదాం అలెక్స్. ఓహో, నేను తలుపు మూసుకోవడం మర్చిపోయాను. లిఫ్ట్ ఉపయోగిస్తే ఇది వేగంగా ఉంటుంది.
స్టెఫీ. దశ, అలెక్స్, నేను ఆలస్యం చేశాను. దశ మరియు అలెక్స్ ఇప్పటికే వెళ్ళిపోయారు. ఇది చాలా సరదాగా ఉంది. ఇది చాలా సరదాగా ఉంది. దశ, అలెక్స్, నేను ఆలస్యం చేసినందుకు క్షమించండి. నేను మీతో చేరవచ్చా? పర్వాలేదు. స్టెఫీ, వచ్చి కలవు. ఇది మధ్యాహ్న భోజన సమయం. పిల్లలు, పోదాం. ఇప్పుడు నాకు ఆడే అవకాశం లేదా? కానీ తర్వాత సారి ఆలస్యం చేయకండి స్టెఫీ. చాక్లెట్ ఫౌంటైన్. పిల్లలు, ఇప్పుడు మీరు మీ ఆహారాన్ని ఎంచుకుని తీసుకోగలరు. 10 నిమిషాలలో ఇక్కడ కలుసుకుందాం. సరే. నేను ఏమి కావాలో కూడా నాకు తెలియదు. నాకు అయిపోయింది. నేను ఇక వేచి ఉండలేను. నేను చాలా ఆకలిగా ఉన్నాను. ఓహో, నేను తొందరగా ఉండాలి. ప్రతి ఒక్కరూ నన్ను వేచి ఉంటారు. ఓహో, మీరు ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. నేను మళ్ళీ ఆలస్యం చేశాను. అవును, ఆడడానికి సిద్ధం అవ్వండి. మీరు నా కోసం ఇక్కడ వేచి ఉంటారా? దశ మరియు అలెక్స్ నా లేకుండా పార్క్లో ఉన్నారని నాకు చాలా బాధగా ఉంది. నేను వారి వెంట ఉండాలని కోరుకుంటున్నాను. లెగోలాండ్ వాటర్ పార్క్ అత్యద్భుతమైన స్లైడ్లు మరియు ఆకర్షణలు. ఈ ప్రత్యేకమైన వాటర్ పార్క్ లో జోకర్ సోకర్ను తీసుకోండి లేదా అనేక ఆకర్షణలలో మీ మార్గాన్ని స్లిప్ స్లైడ్ చేయండి. స్టెఫీ, ఆడుకుందాం. హే, నేను చూస్తున్నాను. ఏ ఆట ఆడాలి? ఒక ఖజానా వేట. మీరు ఖజానా కనుగొనటానికి మాకు సహాయం చేయగలరా? నేను చూడడం పూర్తి చేస్తాను. అప్పుడు నేను మీకు సహాయం చేస్తాను. కేవలం 1 నిమిషం వేచి ఉండండి. లెగోలాండ్ దుబాయ్ థీమ్ పార్క్ కు స్వాగతం. ఇక్కడ ఊహాశక్తి జీవితానికి వస్తుంది. అద్భుతమైన రైడ్లు, ఆకర్షణలు మరియు లైవ్ షోలతో ఒక సాహస ప్రపంచాన్ని అన్వేషించండి. లెగోలాండ్ దుబాయ్ థీమ్ పార్క్ లో ప్రతి ఒక్కరికి ఏదో ఉంది. దశ, ఖజానా అక్కడ ఉందని నేను భావిస్తున్నాను. అయ్యో, నేను దశ మరియు అలెక్స్ కు నేను వారికి సహాయం చేస్తానని వాగ్దానం చేశాను. క్షమించండి స్నేహితులు, నేను ఆలస్యం చేశాను. మీరు ఇప్పటికే క్వెస్ట్ పూర్తి చేశారా? అవును, చూడండి, ఇది చాలా బాగుంది. మీ లెగోస్ తో నేను ఆడుకోవచ్చా? లేదే, క్షమించండి స్టెఫీ, కానీ తర్వాత సారి ఆలస్యం చేయకండి. దశ, స్టెఫీ, అలెక్స్, నా వెంట ఐస్ క్రీమ్ తీసుకోవడానికి సమయం వచ్చింది. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్. వస్తున్నాను. అయ్యో, నేను ఆటను కోల్పోయాను. అయ్యో, ఐస్ క్రీమ్. నేను వస్తున్నాను. నా ఐస్ క్రీమ్ ఎక్కడుంది? మీరు ఆలస్యం చేశారు స్టెఫీ. మీ ఐస్ క్రీమ్ ఇప్పటికే కరిగిపోయింది. అయ్యో, నేను ఎల్లప్పుడూ ఆలస్యం చేస్తాను. నేను ఏమి చేయాలి? నాన్న. నా వద్ద ఒక ఆలోచన ఉంది. 1 నిమిషం ఆగు. 1 నిమిషం ఆగు. ఏమిటదా? నీ కోసం ఒక బహుమానం ఉంది స్టెఫీ. అబ్బో, ఇది గడియారం. ఇది నచ్చిందా? అవును, ధన్యవాదాలు నాన్న. ఇప్పటి నుండి ఇంకెప్పుడు ఆలస్యం చేయనని నేను మాటిస్తున్నాను. ఊహు. స్టెఫీ ఎక్కడ ఉంది? నాకు తెలియదు. స్టెఫీ మళ్ళీ ఆలస్యం చేసింది. సారీ, ఇది ఖచ్చితంగా చివరిసారి. పి సి. క్షమించండి, నేను ఆలస్యం అయ్యాను. మీ సీట్లో కూర్చోండి.
డి ఈ ఎఫ్ ఐడియా. నేను ప్రయత్నించగలనా? అవును. ఇది ఏమిటి? ఏమిటి? స్టెఫీ 1 ప్లస్ 6 ఎంత? 5. హమ్మ, సరైనది కాదు స్టెఫీ. సరే, మీ నోట్బుక్స్ తెరవండి. కాండీస్. నేను ఒకటి తీసుకోవచ్చా? అవును. ఇది పరీక్ష సమయం. ఈజీ. లేదు, మోసం చేయకండి. నేను వెళ్ళిపోగలనా? తప్పకుండా. మూడు ప్లస్ 2 ఎంత? ధన్యవాదాలు. ఇది మీకు కాదు. నేను వెళ్ళిపోగలనా? అవును. మూడు ప్లస్ 2 సమానం. మీకు సహాయం కావాలా? అవును. చింతించకండి, నేను మీకు సహాయం చేస్తాను. చూడండి, ఇది సులభం. నేను మీకు చూపిస్తాను. 1 2 3 1 2 1 2 3 4 5. నాకు తెలిసింది. ధన్యవాదాలు. 1 ప్లస్ 4 సమానం. 1 2 3 4 5. 1 ప్లస్ 3 సమానం. 1 2 3 4. ఇప్పుడు నాకు అర్థమైంది. మేము పూర్తి చేశాం. చాలా బాగా చేశారు. ఇది మీకోసం. ధన్యవాదాలు టీచర్. ధన్యవాదాలు టీచర్.